మనం చేసే పనిలో టైము కాలము అన్నీ కలిసొచ్చి బాగుండాలండి, లేకపోతే ఇలాగే జరుగుతుంది అని నాకు అనిపించింది. ఎందుకంటే అత్తయ్య గారు చామదుంపలతో ఫ్రై అలాగే దానికి కాంబినేషన్ గా రసం పెడతారు. చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు ట్రై చేయలేదు, సరే ఫస్ట్ టైం ట్రై చేద్దామని చెప్పి చామదుంపల్ని కడిగి కుక్కర్ లో ఉడకపెట్టి దానిపైన తొక్కు కూడా తీసి చక్కగా రౌండ్ గా కట్ చేసుకుని రెడీగా పెట్టుకున్నానండి. పాన్ లో ఆయిల్ కూడా పోసి పొయ్యి మీద పెట్టాను. అంతే, తీరా చూస్తే గ్యాస్ అయిపోయింది, రసం అయిపోయింది, అన్నం కూడా అయిపోయింది. లాస్ట్ చామదుంపలు ఫ్రై చేద్దాం అనేసరికి గ్యాస్ అయిపోయింది. మా వారు సాయంత్రం వచ్చి గ్యాస్ బిగిచ్చారు. ఇంకా అప్పుడైతే ఫ్రై చేశాను. ఏంటో చేయక ఫస్ట్ టైం ట్రై చేస్తే ఇలా అయింది. అత్తయ్య గారు చామదుంపలతో ఇలా ఫ్రై అలాగే రసం చేస్తారండి. దాని కాంబినేషన్ గా అద్దరిపోతుంది. అంతే, నెక్స్ట్ టైం మా అత్తయ్య దగ్గరికి వెళ్ళినప్పుడు చామదుంపల ఫ్రై అలాగే దాని కాంబినేషన్ గా రసం కూడా మీకు చూపిస్తాను. ఈ ఫ్రై రసం రెండు మీ ఫేవరెట్ అయిపోతాయి. అంతే, మరి వీడియో నచ్చితే